శివరాత్రి పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివాలయ శైవ క్షేత్రాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం తీర్థాల సంగమేశ్వర స్వామితో పాటు ఇటు అన్నపరెడ్డిపల్లి, మనుగూరు నీలకంఠేశ్వర స్వామి, నీలాద్రీశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. తీర్థాల సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత ఉంది. 4 రోజుల పాటు ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. వీటికి లక్షలాది మంది సుమారు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా నుండి సుదూర ప్రాంతాలను భక్తులు ఇక్కడ వేంచేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు ఇప్పటికే శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం సంగమేశ్వర ఆలయం వద్ద ఉన్నాము. ఆలయ విశిష్టత గురించి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వయంభూ ఆలయం గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్ కూడా చూసుకోవచ్చు. భక్తులు అయితే తండోపతండాలుగా ఆలయానికి వస్తున్న పరిస్థితి. చెప్పండి, ఆలయ విశిష్టత ఏంటి? అత్రి మహర్షి, భృగు మహర్షి, మల్గిరి మహర్షి, ఈ ముగ్గురు మహర్షులు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ మార్గ మధ్యలో అలసటపై చెట్టు కింద కూర్చున్నారు. అసలు స్వయం శివలింగం అక్కడ అది మట్టిలో పోలుకుపోయింది కాబట్టి ఆ యొక్క శివలింగాన్ని వాళ్ళు కళలో స్వామివారు కనిపించిన తర్వాత వాళ్ళు లేచి వచ్చేసరికి ఆ శివలింగం భిన్నమే ఉంది. ఆ రక్తం వరదగా పారిపోతున్న ఆ ఋషులు చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క గంగ తల్లి తపస్సు చేసిన తర్వాత ఆ తల్లి కింది దిగొచ్చిన తర్వాత ఆమె గారు ఏమన్నదంటే నాకు కళ్యాణం చేయిస్తానని నీళ్ళు ఇస్తానని చెప్పి అన్నది. అప్పుడు మహద్గురు మహర్షి శివయ్యకి తపస్సు చేస్తే అసలు ఆయన కూడా ఒప్పుకున్నాడు. మరి అత్రి మహర్షి అమ్మవారు తపస్సు చేస్తే పార్వతి కూడా ఒప్పుకుంది. అందుకే ఇక్కడ గంగా పార్వతి సమేత సంగమస్వామి అంటారు. ఆ విధంగా వాళ్ళు నడిచిన నడకలే ఈ నదులు. మహద్గురు మహర్షి మున్నేరు, అత్రి మహర్షి ఆకేరు, బుగ్గ భృగు మహర్షి, ఈ ముగ్గురు స్వాస్థ చేసిన శివలింగం ఈయన బ్రహ్మసూత్ర శివలింగం. మన భారతదేశంలో ఎక్కడ లేని శివలింగం ఇక్కడే ఉంది. మనకి ఎప్పుడో ఒకసారి తెలిసిందంటే కానీ ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. ఆ బ్రహ్మ చేసిన శివలింగం ప్రతిష్ఠ చేశారు వాళ్ళు. అత్రి మహర్షి అటువంటి మహానుభావుడు మరి అమ్మవారిని చేశారు. భృగు మహర్షి ఆ ఋషి వారు లక్ష్మీనరసింహ స్వామి ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఏదో ఉద్యోగం ఇచ్చే కానీ వ్యాపారం ఇచ్చే కానీ మరి ఆరోగ్యం బాగలేకపోయినా సరే పెళ్లిగా కళ్యాణం కావాల్సిన వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నదిలో స్నానం చేసి స్వామివారి పరిచయం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి నమ్మకం ఉంది వాళ్ళకి. ఈ యొక్క సందర్భంగా కొన్ని వేల లక్షల మంది రేపు జాతరకు 5 లక్షల మంది అంచనా వేశారు. మరి రేపు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 12 గంటలకు శ్రీ గంగావర సమేత సంగమేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని చెప్పేసి అందరూ తెలుసు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ స్వామివారి అక్షంతలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఆ విధంగా ఆ నదిలో స్నానం చేసినట్టు వాళ్ళు ఆ నడకే నదులు అయిపోయినాయి. మహద్గిరి మహర్షి మున్నేరు, అత్రి మహర్షి ఆకేరు, బుగ్గ భృగు మహర్షి నది, ఈ 3 నదుల కలయికలు త్రివేణి సంగమ స్నానం చేసినట్టు వాళ్ళు ఎవరైనా సరే చక్కగా 100 ఏళ్ల పాటు వదులుతారని చెప్పేసి వాళ్ళ నమ్మకం. ఇక్కడ పిండ ప్రదానం ఎక్కువ చేస్తుంటారు. 3 నదులు కాబట్టి పిండ ప్రదానం చేసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు తీసుకుంటారు. మన నిత్య కళ్యాణం కూడా డైలీ భక్తులు కూడా అభిషేకం చేసుకుంటారు. కాబట్టి అంత సంతోషంగా బాగున్నది. ఇది జరిగినటువంటి కథ. శ్రీ విజయశేఖర్ శర్మ, ప్రధాన అర్చకులు. అసలు శివరాత్రి విశిష్టత ఏంది? ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు, జాగారం చేస్తుంటారు. శివరాత్రి పర్వదినం, ఆ శివరాత్రి పర్వదిన రోజు, మహాశివరాత్రి రోజు ఆ జాగారం చేసిన వాళ్ళకి ఆ యొక్క కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత ఆ మహాశివుడు కొంతమంది పెద్దలు చెప్పేవాడు మాకు, అలా ఆకాశంలో ఇలా వచ్చి ఇలా చేయి చూసుకుంటూ వెళ్ళిపోతాడు మహానుభావుడు. ఆ యొక్క గాలి సోకిన వాళ్ళే 100 ఏళ్ళు సలగుంటారని చెప్పేసి విజ్ఞప్తి. అదే జాగారం అంటారు దాన్ని. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు నీలాద్రీశ్వర స్వామి కావచ్చు, సంగమేశ్వర ఆలయం కావచ్చు, ఇటు అన్నపరెడ్డిపల్లి కావచ్చు, మన ఊర్లు అన్ని ప్రాంతాలకు సంబంధించిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ప్రధానంగా సంగమేశ్వర ఆలయంలో 3 నదులు కలిసే చోట స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. సుమారు 5 లక్షల పైగా ఇక్కడ భక్తులు అయితే రానున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా సుమారు 500 మంది పోలీసు బందోబస్తు కూడా పార్కింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సతీష్ అయ్యప్ప, 6 టీవీ, ఖమ్మం.